ప్రియ సహోదరి సహోదరుడా, పన్నంటి కుటుంబానికి 12 సూత్రాలు. 3వ టైటిల్ ఏమిటంటే, పిల్లల ముందు భార్యాభర్తలు గొడవ పడకూడదు. కుటుంబంలో సహజంగా ఏదో ఒక విషయంలో సమస్యలు, మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అలా ఏదైనా సమస్య గురించి చర్చించవలసి వచ్చినప్పుడు పిల్లల ముందు గొడవ పడడం ఏమాత్రం మంచిది కాదు. కుటుంబ సమస్యల వల్ల వచ్చే కోపతాపాల విషయంలో తల్లిదండ్రుల సహనం కలిగి పిల్లల ముందు గొడవ పడకుండా తల్లిదండ్రులు గదిలోనే వచ్చిన సమస్య గురించి చర్చించుకుంటే పిల్లలపై దాని ప్రభావం ఉండదు. అలా కాదని పిల్లల ముందే తల్లి అరిచినా, తండ్రి కేకలు వేసినా, ఇద్దరు గొడవ పడినా, కొట్టుకున్నా అది పిల్లలపైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. తత్ఫలితంగా పిల్లలు తమ తల్లిదండ్రుల మాటను ఎదిరించే వారిగా, తల్లిదండ్రులపైన చేలేపే వారిగా తయారవుతారు. పిల్లల ముందే ఒకరినొకరు తిట్టుకునే, కొట్టుకునే తల్లి తండ్రులు పిల్లలు చేసే తప్పులను సరిచేయగలరా? ఒక యవనస్తుడు తన తండ్రితో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అది గమనించిన తల్లి ఆవేశంతో, ఎరా, పెద్ద చిన్న తేడా లేకుండా మీ నాన్నకే ఎదురు తిరుగుతావా? ఎక్కడ నేర్చుకున్నావురా అని కోపంగా అడిగింది. అప్పుడు కొడుకు, అదేంటమ్మా, నీవే కదా నాన్నని పట్టుకొని ఎలా అంటే అలా మాట్లాడతావు? నిన్ను చూసే నేర్చుకున్నాను అని చెప్పాడు. ప్రియ తల్లులు, తండ్రులు, మీరు ఏం చేస్తారో మీ పిల్లలు వాటినే నేర్చుకుంటారని గమనించండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లలు మా మాట వినడం లేదండి, పెద్దలు అనే గౌరవం లేకుండా మాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారండి అని బాధపడుతున్నారు. నీ పిల్లలు నీ మాట వినడం లేదంటే లోపం నీలోనే ఉందని గ్రహించు. నీవు నీ భర్త మాటకి లోబడకపోవడం, నీవు నీ భార్యని ఇష్టం వచ్చినట్లు తిట్టడం నీ బిడ్డలను చూసి నేర్చుకుంటారు. జ్ఞానం గల భార్యాభర్త తమ పిల్లల ముందు కోపతాపాలను ప్రదర్శించరు. కుక్కకి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఒక కుక్కని లోబరుచుకుంటాడు. గుర్రానికి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఆ గుర్రాన్ని లోబరుచుకుంటాడు. మొక్కలని పెంచే తోటమాలి ఆ మొక్కలను లోబరుచుకొని తాను అనుకున్న విధంగా వాటిని పెంచుతాడు. కారును చక్కగా నడిపే డ్రైవరు ఆ కారుని లోబరుచుకుంటాడు. నువ్వు సరైన డ్రైవర్ కాకపోతే కారు నీకు లోబడదు. నీవు సరైన తోటమాలి కాకపోతే మొక్కలు నీకు లోబడవు. నీవు సరైన ట్రైనర్ కాకపోతే గుర్రం కాదు, కుక్క కూడా నీకు లోబడదు. అలాంటిది నువ్వు సరైన తల్లివి, తండ్రివి కాకపోతే నీ బిడ్డలు నీకెలా లోబడతారు? నా బిడ్డలు నాకు లోబడడం లేదు అంటున్నావంటే వారిని మొక్కగా ఉన్నప్పుడే వంచవలసిన విధంగా వంచడంలో, పెంచవలసిన విధంగా పెంచడంలో విఫలం అయ్యావని తెలుసుకో. పిల్లలు పెరుగుతున్నప్పుడు బాధ్యత గల తండ్రిగా, తల్లిగా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు పెద్దయిక మాట వినటం లేదని ఏడిస్తే ఏం ప్రయోజనం? కోపం వలన నీ కుటుంబం గౌరవం పాడవుతుంది. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవి అయితే తిరగబడే భార్యగా కాక సహనం కలిగి నీ కుటుంబాన్ని కట్టుకొని నీ బిడ్డలని ఆత్మీయంగా పెంచుకుంటావు. నువ్వు జ్ఞానం కలిగిన తండ్రివి అయితే నీ భార్య వేధింపులను సహించి నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు. ఎప్పుడైతే మీరు సహనాన్ని కనపరుస్తారో మీ బిడ్డలు కూడా సహనాన్ని నేర్చుకుంటారు. అలా కాదని భార్యాభర్తలిద్దరూ ఒకరిపైన ఒకరు అరుచుకుంటూ పిల్లల ముందే గొడవ పడడం లాంటివి పిల్లలు చూస్తే వారు కూడా పెద్ద అయ్యాక అలాగే ప్రవర్తిస్తారు. ఫలితంగా ఇంటిలోనే యుద్ధ వాతావరణం నెలకొంటుంది. కుటుంబం నాశనం అవుతుంది. రాజైన సొలొమోన్ దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు.
ఫలితంగా 40 సంవత్సరములు తన రాజ్యంలో యుద్ధమనే మాట వినబడలేదు. ఒక శత్రువు కూడా తన రాజ్యంపైకి యుద్ధానికి రాలేదు. కానీ ఎప్పుడైతే సొలొమోన్ దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడో అప్పటి నుండి తన రాజ్యంలో అంతర్యుద్ధం మొదలైంది. తన రాజ్యంలోనే శత్రువులు లేచారు. ఫలితంగా సొలొమోన్ పరిపాలనలోనే ఇజ్రాయెల్ దేశంలో 2 దేశాలుగా చీలిపోవలసి వచ్చింది. సొలొమోన్ అవిధేయత వల్ల ఏర్పడిన అంతర్యుద్ధం దేశాన్ని విడగొట్టినట్టే భార్యాభర్తల అవిధేయత వల్ల కుటుంబంలో అంతర్యుద్ధం మొదలైతే అది కుటుంబాన్ని విడగొట్టి నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధాలు పిల్లల్ని వారికి దూరం చేస్తాయి. కొన్ని సందర్భాలలో భర్త మంచి ఆత్మీయుడుగా ఉంటే భార్య గయ్యాలిగా ఉంటుంది. లేదా భార్య తగ్గింపు గల చక్కని ఆత్మీయురాలుగా ఉంటే భర్త బహుగా మూర్ఖుడుగా బాధ్యత లేనివాడిగా ఉంటాడు. ఇది గమనించే పిల్లలు చిన్నతనంలోనే వారి తల్లిదండ్రుల పట్ల ఒక అవగాహనకి వస్తారు. చిన్న వయసులోనే పిల్లల మనసులో మా నాన్న ఒక దుర్మార్గుడు లేక మా అమ్మ ఒక గయ్యాలి అనే ముద్ర పడితే అది ఎన్నటికీ చెరిగిపోదు. తల్లిదండ్రులు మీరు మాటికి పిల్లల ముందు గొడవ పడుతూ కొంత సమయం తర్వాత గొడవని మర్చిపోయి మీ పనులు మీరు చేసుకునే వారిగా ఉండొచ్చు. కానీ మీ మధ్య జరిగే యుద్ధాన్ని చూస్తున్న పిల్లలు దాన్ని మర్చిపోలేరు. మీరే మీ బిడ్డల హృదయంలో మీ గురించి ఒక విత్తనాన్ని నాటుతున్నారు. అది వారితో పాటు ఎదుగుతూ వారి హృదయాలలో ఫలిస్తూ ఉంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని వయసు సుమారు 65 సంవత్సరాలు. అతను ఒక గొప్ప సేవకుడు. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా అతడు వాళ్ళ నాన్న గురించి చెప్తూ ఉండేవాడు. మా నాన్న చాలా చెప్పేవాడు. మా నాన్న ఇలా నేర్పించేవాడు. మా నాన్న అలా దేవుణ్ణి ప్రేమించేవాడు. ఇలా ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తూ ఉంటే ఉండబట్టలేక నేను ఒకసారి ఎప్పుడు చూసినా మీ నాన్న గురించే చెప్తావు కానీ మీ అమ్మ గురించి చెప్పవేంటి అని అడిగేశాను. ఒకసారిగా అతని ముఖంలో కవలికలు మారిపోయాయి. సారీ, మా అమ్మ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఆవిడ బహు గయ్యాలి. మా నాన్నకు తనతో కాపురం చేయడం బహుగా కష్టంగా ఉండేది. ఆయన కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచాడు. అందుకే తన గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. చిరు ప్రాయంలోనే తన తల్లి ప్రవర్తన అతనిలో మాయని ముద్రను వేసింది. 65 సంవత్సరాల వయసులో కూడా నా స్నేహితుడి హృదయంలో ఆ ముద్ర అలాగే ఉండిపోయింది. తల్లి, నీ బిడ్డలు పెరిగి పెద్దవారైనప్పుడు నీ గురించి పెట్టుకోవాల్సింది ఒక గయ్యాలి తల్లిగా గాన తండ్రి రేపటి దినాన నీ పిల్లలు నీ గురించి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక మూర్ఖుడిగాన త్రాగుబోతుగాన ఒక్కసారి ఆలోచించండి. ఒక చెల్లి అంటుంది, మా నాన్న ఇంటికి వచ్చాడంటే కోపంలో ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో పట్టించుకోడు. భార్యని ఎలా తిడుతాడో కూతుర్నైనా నన్ను కూడా అలాగే తిడతాడు. భార్యతో మాట్లాడుతున్నాడో కూతురుతో మాట్లాడుతున్నాడో గ్రహింపు లేకుండా ప్రవర్తిస్తాడు అని చెప్తూ బాధపడింది. చిన్న వయసులో బిడ్డల హృదయంలో కోపిష్టి తండ్రిగా పాపిష్టి తల్లిగా ముద్ర పడితే అది ఎన్నటికీ చెరిగిపోదు. పిల్లలు చిన్నప్పుడు వేసిన టీకా మచ్చ ఎలాగైతే చచ్చేంత వరకు ఉంటుందో మీ ప్రవర్తనతో మీరు పిల్లల హృదయంలో వేసే ముద్ర వారు చనిపోయేంత వరకు ఉంటుంది. కాబట్టి ప్రియ తల్లిదండ్రి, మీ బిడ్డల వయసులో మీ గురించి ఒక పాపిష్టి తల్లిగా బాధ్యత లేని తండ్రిగా ముద్రని వేసుకోకండి. మీరు గతాన్ని మర్చిపోయినా మీ బిడ్డలు దాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని గుర్తించి ఇప్పటికైనా మంచి తల్లిగా మంచి తండ్రిగా మీ బిడ్డల హృదయంలో నిలిచిపోతే బాగుంటుంది. ఆమేన్.